ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 13వ చరణం. ఐ రిమైన్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్, I will see the goodness of the Lord in the land of the living. Psalms chapter 27 verse 13. ఈ రోజుకు గాను మహాశక్తి సంపన్నుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సేవిస్తున్న దేవుడు కరుణా సంపన్నుడు, జీవము కలిగిన వాడు, కృప కలిగిన దేవుడు. ఆయన భయంకరమైన పరిస్థితులను కూడా ఆనందకరముగా మార్చగలిగిన వాడు. విరోధులను కూడా శత్రువులను కూడా మిత్రులుగా చేసి మనకు అనుకూలముగా చేయగలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనము మన హృదయముతో ఇంకేమీ లేదు అని అనుకునే లోపే ఇంకా ఉంది అని మనకు ఆయన యొక్క మహిమను చూపించేటువంటి దేవుడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ జీవితంపై ఆసక్తి కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. నీ ఎదుట నిరాశతో కూడినటువంటి జీవితం కనిపిస్తుందేమో. నీ అనారోగ్యమును బట్టి, నీ వ్యాధిని బట్టి, నీకున్న ఆర్థిక పరమైన కష్టమును బట్టి, నీ కుటుంబంలో కలుగుతున్న అలజడిని బట్టి, నీ ఉద్యోగంలోనో నీ వ్యాపారంలోనో నీకొస్తున్న ప్రతికూలతలను బట్టి నీవు నిరాశ చెందవద్దు, నీవు బలహీనపడిపోవద్దు, నీవు ఆశలు కోల్పోయి నేనేం చేయలేను అనే నిర్ణయానికి అస్సలు రావద్దు. ఎందుకంటే ఈరోజు వాక్యము చాలా క్లియర్ గా సెలవిస్తుంది, నీతోనే మాట్లాడుతుంది. నీకు నమ్మకం ఉండాలి, నీకు ఆశ ఉండాలి. దేవుడు కరుణిస్తాడు, ఆయన కృప చూపుతాడు, ఆయన నా పరిస్థితిని తప్పక మారుస్తాడు అనే నమ్మకము నీవు ఏ మాత్రమును కోల్పోవద్దు. నీ గడిచిన దినముల కంటే రాబోతున్న దినములు ఇంకా ఆనందకరంగా ఉండబోతున్నాయి. నీ యొక్క ఆరోగ్యము తప్పకుండా కుదుట పడుతుంది. నీ వ్యాపారంలో నీవు తప్పకుండా రాణిస్తావు. నీవు మంచి ఉద్యోగంలో తప్పకుండా ఎదుగుతావు. నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య తప్పకుండా మారి నిన్ను సంతోష పెడతారు. నీవు ఈ ఆలోచన కలిగి ఉండాలి. వాక్య భాగములో భక్తుడైన దావీదు కీర్తిస్తున్నాడు, నాకు నమ్మకం ఉంది, నాకేమీ కాదు అని అంటున్నాడండి. ఏ నమ్మకము అంటే సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుతాను అనే నమ్మకం. బహుశా మనం ఆలోచన చేయగలిగితే దావీదు మరణముతో పోరాడుతున్నాడేమో. చుట్టూ ఉన్నవారు నీ పని అయిపోయింది, నీవు ఇక జీవించవు అని అంటున్నారేమో. భయంకరమైన వ్యక్తుల మధ్య సంచరిస్తున్నాడేమో. అందుకే అంటున్నాడు, అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగక్కువారును నా మీదికి లేచి ఉన్నారు, నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగించకుము అని. దావీదు ఎదుట పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నా సరే, ఎక్కడా కూడా %1 ఛాన్స్ లేకపోయినా సరే దావీదు మాత్రం దేవుని పైన నమ్మకాన్ని కోల్పోవడం లేదు. నేను చనిపోయి మృతుల దేశములో ఉండను, అక్కడ దేవుని దయను నేను పొందను, నేను బ్రతికే ఉంటాను, నేను సజీవముగా ఉంటాను. ఆ నమ్మకం నాకుంది, నా నమ్మకము నా దేవుని పైన ఉంది అని. ఈ రోజున నీవు ఎలాంటి భయంకరమైన శోధనకరమైన కృంగుదల కలిగినటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నా సరే, నీవు ఇదే నమ్మకం కలిగి ఉండాలి. నీ చుట్టూ ఉన్నవారు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు అందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఇది జరగదు, టైం వృధా అని చెబుతున్నా, ఇక అంతా అయిపోయింది అనే మాటలు నీకు చెబుతున్నా సరే, నీవు మాత్రం పలకాలి, నేను నా దేవుని దయను పొందుకుంటాను అని, నేను నా యేసయ్య కృపను పొందుకుంటాను అని. ఆయన నా శత్రువుల చేతికి నన్ను అప్పగించడు, ఆ అనారోగ్యం చేతికి నన్ను అప్పగించడు, ఆ అప్పులు నా మీదికి రావు, నేను క్షేమంగానే ఉంటాను, నేను ఆనందంగానే ఉంటాను, నేను ఆరోగ్యముగానే ఉంటాను అని నీవు తప్పకుండా పలకాలి. ఎందుకంటే నీ యొక్క నమ్మకం, నీ ఆశ, నీ ఎదురు చూపు సాధారణమైన మనుష్యుల పైన కాదు, ఈ లోకమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని పైన, ఆయన యొక్క శక్తి పైన,
కాబట్టి నీవు ఈరోజు దేనిని నిమిత్తము నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని పైన నీ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే, ఆ విశ్వాసం లేకపోతే నిన్ను ఈ లోకము కృంగదీస్తుంది. ఈ మనుషులు నిన్ను బ్రతికుండగానే సమాధి చేస్తారు. నిన్ను సంతోషంగా అస్సలు ఉండనివ్వరు. నీవు ఎలాంటి స్థితిగతుల మధ్య ఉన్నా దేవుని పైన నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆయన ఉన్నాడు, ఆయనే అన్ని చూసుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారయ్యా. ఈ లోకము ఏదో ఒక విషయంలో మమ్మల్ని కృంగదీస్తుంది అని, మాకున్న సమస్యలు, మాకున్న శోధనలు, మా యొక్క పరిస్థితులు ప్రభా మమ్మల్ని బాధ పెట్టేవిగా ఉంటాయని, కానీ తండ్రి అన్ని విషయాల్లో మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు నడిపించే దేవుడవు మీరున్నారన్న నమ్మకాన్ని మేము కోల్పోతే మేము పడిపోతామని, కృంగిపోతామని, నిరుత్సాహపడతామని తండ్రి వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. అవును దేవా, మీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోకుండా, అయా విశ్వాసములో తొనకకుండా, అయా స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి, నా దేవుడు నాకు సహాయకుడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నా శ్రమల నుండి విడిపిస్తాడన్నటువంటి విశ్వాసముతో మేముంటే మా మధ్య కార్యాన్ని జరిగించేటువంటి దేవుడవని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు. ప్రభా మమ్మల్ని ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ధైర్యపరచండి, వారిని ఆశీర్వదించండి. మీ మెండైన కృప వారి పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే మార్గాన్ని వారికి మీరే బయలుపరచమని వేడుకుంటున్నాం. అపవాదికి చోటివ్వకుండా, అయా మరి తండ్రి కృంగిపోకుండా వారిని మీరే లేవనెత్తండి తండ్రి. మీ యొక్క సహాయము వారికి మెండుగా దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుమానాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా రాకపోకల్లో మీరే వారికి తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానం చేత ప్రతి బిడ్డను నింపమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. అయా యవన వయసులో తండ్రి పాపమునకు చోటివ్వకుండా ప్రభా నీతితో, యథార్థతతో బిడ్డలు జీవించేటువంటి కృపను దయచేయండి. చెడు స్నేహాల నుంచి విడుదల దయచేయండి. గేమ్స్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి లేనిపోని ఆ పాపమునకు వారు తావివ్వకుండా సహాయం చేయండి. అదే విధంగా గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. అయా వారికి సాటి అయిన సహకారాన్ని మీరు వారికి అనుగ్రహించండి. మీ చిత్తంలో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. కూలి పని చేసుకున్న వారిని దీవించండి. చేతి పనులన్నిటినీ తండ్రి వారికి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. మా భారతదేశాన్ని దీవించండి. మీరు సృష్టించిన ఈ సృష్టి యావత్తును మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. అధికారులను మీరు దీవించండి. సమయోచితమైన జ్ఞానమును వారికి అనుగ్రహించండి ప్రభా. న్యాయమైన పాలన జరిగించుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నా ప్రభా రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేక ఉన్న బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాన్ని ప్రేరేపించండి. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. అయా వారికి ఎదురవుతున్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, నిందలు, అవమానాలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. మీ పరిచర్య చేస్తుండగా ప్రభా మీరే వారిని తండ్రి మీ యొక్క కృప చేత బలపరుచుకుంటూ రమ్మని వేడుకుంటున్నాం. సువార్థికులను బలపరచండి అయా. మిషనరీస్ ని దీవించండి తండ్రి. అయా మరి తండ్రి వారు వెళ్తున్న ప్రతి ఒక్క ప్రాంతంలో అనేకులు రక్షించబడినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే
విధంగా నా ప్రభ అనాథలను ఆదుకోమని, అభాగ్యులను ఆదరించమని, తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని నా తండ్రి అయా దుఃఖముతో, వేదనతో, బాధతో, నలిగిపోయిన విరిగిపోయినటువంటి హృదయముతో మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ అయా కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.